చప్పుడు చేయకుండా బయటకు నడిచాడు. ఇక మరుసటి రోజు గుజారి మాత జరిగిన దొంగతనం గురించి అతడికి చెప్పింది. దుష్ట ఆలోచన ఉంది. గురుపుత్రులను నవాబు సైనికులకు పట్టి ఇస్తే తనకు మంచి బహుమానం వస్తుంది. వారి వస్తువులన్నీ కూడా తనవే అవుతాయని భావించారు. నేరుగా గ్రామాధికారి వద్దకు వెళ్లి గురుపుత్రులు తన ఇంటిలోనే ఉన్నారన్న విషయం చెప్పాడు. కొద్దిమంది సైనికులను పంపిస్తే గురుపుత్రులను గుజారి మాతను పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించాడు గ్రామాధికారి. నడవసాగారు. చిన్నపిల్లల్ని చూసి గ్రామవాసులు గుసగుసలాడుకోసాగారు. పిల్లల సాహసం, తెగువ, ధైర్యం చూసి పొగడసాగారు. అదే సమయంలో కృతజ్ఞుడైన గంగూను తిట్టసాగారు. గ్రామాధికారి పిల్లలతో పాటు గుజారి మాతను ఖైదు చేసి సర్హింద్ నవాబుకు విషయం చేరవేశాడు. మొఘల్ సైనికులు వచ్చి వారిని సర్హింద్ నవాబు వద్దకు తీసుకువెళ్లారు. డిసెంబర్ మాసం కావడంతో చలి బాగా ఉంది. వారిని ఒక కోట బురుజులో ఉంచారు. కనీసం భోజనం కూడా పెట్టలేదు. ఆ రాత్రంతా గుజారి మాత చిన్నారులిద్దరూ దైవ చింతనలో గడిపారు. పిల్లలకు వీరగాథలు చెప్పింది. కష్టకాలంలో ధర్మం వీడరాదని బోధించింది. పిల్లలు ఎక్కడ తమ ధర్మం నుంచి దూరమవుతారని ఆమె